ఉదయగిరి నియోజకవర్గం దుత్లూరులో రాబోయే డిఫెన్స్ ఏరోస్పేస్ ప్రాజెక్టు వల్ల నిజంగా ఉదయగిరి ప్రజలకు మేలు జరుగుతుందా, లేక ఈ ప్రాజెక్టు వల్ల లాభాలతో పాటు మనం ముందుగానే ఆలోచించాల్సిన కొన్ని రిస్కులు కూడా ఉన్నాయా? ముందుగా ఒక విషయం, నేను ఈ ప్రాజెక్ట్కి వ్యతిరేకం కాదు. మన ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావాలి, జాబ్స్ రావాలి, డెవలప్మెంట్ కావాలి. కానీ ఒక ఫ్యాక్టరీ వస్తుందంటే కేవలం జాబ్స్ వస్తాయని మాత్రం చెప్పడం సరిపోతుందా? ఆ జాబ్స్లో లోకల్ యూత్కి ఎంత అవకాశం ఉండబోతుంది? ఆ జాబ్స్ చేయడానికి టెక్నికల్ స్కిల్స్ మన యువత దగ్గర ఉన్నాయా? ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిన తర్వాత స్కిల్డ్ వర్కర్స్ కోసం కంపెనీ వాళ్ళు ఇతర ప్రాంతాల వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుందా? అసలు ఈ ఫ్యాక్టరీ వల్ల ఉదయగిరి నియోజకవర్గానికి ఎంత మెజరబుల్ బెనిఫిట్ రాబోతుంది? కానీ దానికంటే అసలైన ప్రశ్న ఇంకోటి ఉంది. ప్రపోజల్డ్ క్లస్టర్లో అమ్యునిషన్, ఎక్స్ప్లోసివ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, డ్రోన్స్, డిఫెన్స్ సిస్టమ్స్, ఏరోస్పేస్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి యాక్టివిటీస్ ఉండబోతున్నాయి. అలాంటి ఇండస్ట్రీస్ కోసం సేఫ్టీ సిస్టమ్స్, ఎమర్జెన్సీ ప్లానింగ్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్స్ ఇప్పటి నుంచే ఎంత స్ట్రాంగ్గా ప్లాన్ చేస్తున్నారు?